హాయ్ అండి. వెల్కమ్ టు సిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం బగారా రైస్, వైట్ రైస్, చపాతీ, పూరి, నాన్, దోస ఇందులోకైనా ది బెస్ట్ కాంబినేషన్ మటన్ కర్రీ సింపుల్గా తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూసేద్దామా? ఇందుకోసం అయితే ముందుగా 750 గ్రామ్స్ మటన్ అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత మ్యారినేషన్ కోసం అయితే 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే తీసుకోవాలండి. ఎప్పుడైనా నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా అంతా మటన్కు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మటన్ అయితే ఒక 30 మినిట్స్ వరకు అయితే పక్కన ఉంచుకోవాలి. తర్వాత గరం మసాలా కోసం 2 ఇంచుల చెక్క, 3 ఇలాచీలు, 6 లవంగాలు, 10 నుంచి 12 మిరియాలు, కొంచెం రాతి పువ్వు తీసుకొని అయితే పౌడర్ లాగా అయితే దంచుకోవాలి. ఎప్పుడైనా గరం మసాలా ఇట్లా ఫ్రెష్గా దంచుకున్నది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే కొంచెం రాతి పువ్వు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక బగారా ఆకును అయితే 2 ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని అయితే ఆయిల్లో ఒక 50% అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత అయితే ముందుగా దంచి పెట్టుకున్న గరం మసాలా మొత్తం వేసి ఆయిల్లో వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి మొత్తం. అలా కలుపుకున్న తర్వాత అయితే ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టిన మటన్ మొత్తం వేసి మంచిగా మటన్కి మసాలా ఆయిల్ అంతా పట్టే వరకు అయితే ఒక 1 మినిట్ వరకు అయితే మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన అయితే కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ ప్లేట్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మటన్ మంచిగా ఆయిల్లో కుక్ అవ్వడంతో పాటు అడగనేది స్టిక్ అవ్వకుండా మనకి స్టిక్కీ ఫ్లేవర్ రాకుండా మటన్ మంచి మసాలా ఫ్లేవర్తోనైతే కుక్ అవుతుందండి. ఈ టిప్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 4 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ వాటర్ ప్లేట్ పెట్టి మళ్ళీ ఒక 4 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా అండి మటన్ అనేది ఆయిల్లో ఎంత బాగా కుక్ అవుతుందో. ఇప్పుడు వాటర్ ప్లేట్ తీసి పక్కన పెట్టి ఒక 3 మినిట్స్ పాటు అయితే ఎలాంటి మూత పెట్టకుండా అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ ఎక్కువ వాటర్ వేయట్లేదు, ముక్కల మందం వేస్తున్నాను. ఇలా ముక్కల మందం వాటర్ వేయడం ద్వారా ఏమవుతుందంటే గ్రేవీ మంచిగా థిక్గా వస్తుందండి, పల్చగా రాదు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసేసి కలుపుకోవాలండి. ఇక్కడ మటన్ అనేది ఒక 80% మాత్రమే కుక్ అవుతుందండి. తర్వాత కొత్తిమీర వేసుకొని మిగతా రిమైనింగ్ 20% అయితే కుక్కర్ మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి. చూసారు కదండి ఇక్కడ మటన్ అయితే నాకు 100% కుక్ అయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేయడమే అండి. చూసారు కదా అండి మటన్ కర్రీ ఎంత సింపుల్గా అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.